అయ్యో సార్, అయ్యో సార్, సార్. సారీ మేడం, అపూర్వని అరెస్ట్ చేయలేకపోయాను. లేదు సార్, ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఎవరైనా సాయం చేయండి సార్, రండి సార్. వద్దు మేడం, నాకు అర్థమైపోయింది, నేను ఇంకా బ్రతకను. అలా అనకండి సార్, మీ ఇలాంటి నిజాయితీ గల ఆఫీసర్ బ్రతకాలి, న్యాయం గెలవాలి సార్. పదండి సార్. నీతి న్యాయం ఎప్పుడో ఆ పెద్దవాళ్ల చేతుల్లో అంతమైపోయే. సార్, సార్, సార్. లేవండి సార్, సార్, సార్ ప్లీజ్ సార్, సార్, సార్ లేవండి సార్. అమ్మా, ఈయన మేము చూసుకుంటాం, వెళ్ళి వాడిని పట్టుకో. ఏయ్ రేయ్, ఆగరా. రేయ్, రేయ్. రేయ్, రేయ్, ఆగరా. రేయ్, ఆగరా. రేయ్, రేయ్, ఆగు. రేయ్. రేయ్, చెప్పు, ఎవరు పంపించారు నిన్ను? ఇంతసేపు నన్ను పట్టుకోవడానికి నువ్వొచ్చావు కదా, ఇప్పుడు నిన్ను నేను పట్టుకుంటాను. నా నుంచి నిన్ను ఎవరు కాపాడుతారో చూస్తాను. రా పాపా. మంట మంట మంట, నా కళ్ళలోనే కారం కొడతావా? నిన్ను వదల్లే. రేయ్, మంట మంట. వదిలే, వదిలో. మంట వదిలవే. మంట మంట. చెప్పు, ఎవర్రా నిన్ను ఆ కార్ని గుద్దమంది? ఎవరు? చెప్పు, ఎవరు పంపించారో చెప్పు. మంట చెప్పు, చెప్పు. నువ్వు ఇలా చెప్పవు, ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తాను. మంట. ఎవరా నిన్ను పంపించింది? చెప్పు, చెప్పురా, చెప్పు, చెప్పు. నన్ను కొట్టొద్దు, చెప్పు. ముందు నీళ్ళు ఇవ్వు, కళ్ళు మండిపోతున్నాయి. నిజం చెప్పు, చెప్తావా లేదా? చెప్పు. చెప్పరా. రండి సార్, మీకు కాల్ చేసింది నేనే. సిఐ విక్రమ్ గారిని లారీతో గుద్ది చంపింది వీడే సార్. ఇతనికి సుపారీ ఇచ్చి అలా చేయించారు. ఎవరో చెప్పమంటే చెప్పట్లేదు సార్. ఎవర్రా నీకు సుపారీ ఇచ్చింది? చెప్పు, చెప్పరా, చెప్పు, చెప్పరా, చెప్పు. ఎవర్రా నీకు సుపారీ ఇచ్చింది? చెప్పండి. చెప్పరా. సార్ కొట్టకండి సార్, సార్ కొట్టకండి సార్, నాకేం తెలీదు. మేడం, వీడితో నిజం ఎలా చెప్పించాలో మాకు బాగా తెలుసు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. వెళ్ళండి మేడం.
కానిస్టేబుల్ వెళ్ళి వాటర్ తీసుకురా. పిన్ని 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 వినిపించట్లేదా? వినిపిస్తోంది. హ, పిన్ని పిన్ని అని పిలవనన్నావుగా, నువ్వు మర్చిపోయావా? నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. హ, హ, ఎండను పడొచ్చినట్టున్నావు. ఇదిగో కీరా తిను, ఒంటికి చలవ చేస్తుంది. పిన్ని ఇంకా ఎన్ని మోసాలు చేస్తావ్? ఇంకెన్ని కుట్రలు చేస్తావ్? ఇంకా ఎంతమంది ప్రాణాలు తీస్తావ్? ఏం మాట్లాడుతున్నావు? నాకేం అర్థం అవట్లేదు. సిఐ విక్రమ్ గురించి. హా, విన్నాను. నేను కూడా విన్నాను. సో సాడ్. చాలా నిజాయితీ పరుడంటూ బా, గుండె జరుకుపోయింది. ఆపు పిన్ని నీ నాటకం. నాటకమా? నేనా? హ. మరి నాకు తెలియకుండా నా డిఎన్ఏ తీసుకుని టెస్ట్కిచ్చావే, అది నాటకం కదా? ఆ నాటకం ముందు ఈ నాటకం ఎంత భూమి? నువ్వు వేసే ప్రతి అడుగు మీద నా కన్నుంటుంది భూమి. రేపు నన్ను అరెస్ట్ చేస్తారని నాకు ముందే తెలుసు. అందుకే ముందు వాణ్ణోరు ముయించా. ఆ విక్రమ్ చాలా నిజాయితీపరుడంట. లంచానికి దేనికి అసలు లొంగడంట. అందుకేనేమో నిజాయితీగా బతికాడు కదా, త్వరగా పైకెళ్ళిపోయాడు.